సహకార సంస్థలను బలోపేతం చేయాలి, సమాంతర వ్యవస్థలు వద్దు, ఉన్న వాటి ద్వారానే నిధులు పంపిణీ జరగాలి. రాజ్యసభలో ఎన్సిడిసి సవరణ బిల్లు మీద చర్చలో వైఎస్ఆర్సీపీ ఎంపీ బాబురావు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక అధికారాలు పెంచడం ద్వారా రాష్ట్రాల్లో అప్పటికే ఉన్నటువంటి సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నూతనంగా సమాంతర వ్యవస్థలను సృష్టించకుండా రాష్ట్ర సహకార బ్యాంకులు, డిసిసిబిలు, ఫ్యాక్సుల ద్వారానే నిధుల పంపిణీ జరగాలని సూచించారు. రాజ్యసభలో బుధవారం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు 2026 మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎన్సిడిసిని బలోపేతం చేస్తూ దాని పాత్రను విస్తరించడానికి స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ యాంత్రీకరణ, డైరీ, మత్స్య రంగాలకు ప్రత్యక్ష రుణాలు, గ్రాంట్లు, ఈక్విటీ మద్దతు ఇవ్వడం ద్వారా సహకార సంఘాలకు ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సహకార సంఘాలు నేరుగా రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థతో మమేకమై ఉన్నాయని గుర్తు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. రిజర్వ్డ్ విద్యార్థులకి నష్టం చేసే జీవో 102 రద్దు చేయాలి.